శ్రీమతి పురంధరేశ్వరి గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ మన పార్టీ అభ్యర్థిగా ఎన్టీఆర్ కుమార్తెగా వారు ప్రజల్లో మన్నన పొంది వారు శక్తివంచన లేకుండా నిరంతరం కూడా పర్యటించడం, ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ వాతావరణం ఈ రాష్ట్రంలో ఉండడం, దాన్ని అన్ని విధాలుగా మనం వినియోగించుకోవడంలో మూడు పార్టీలు గతం కంటే చాలా బాగా సమన్వయంతో పనిచేయడం, ఇక్కడ మన ప్రచార అంశాల్లో కానీ అనేక అంశాల్లో ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పార్టీ ఈవేళ ఎన్డీఏ కూటమి ఇంత ఘనమైనటువంటి విజయాన్ని సాధించడం. ఇందులో ప్రధానంగా అధ్యక్షురాలుగా పార్లమెంట్ సభ్యురాలుగా గతంలో మినిస్ట్రీగా పనిచేసినటువంటి వారి సేవలు ఈవేళ రాష్ట్రానికి మరింతగా ఉపయోగపడడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. దానికి తగిన విధంగా కేంద్ర పార్టీ స్పందించి రాజమండ్రికి ఒక సముచితమైనటువంటి స్థానాన్ని ఇచ్చి మరింత పురోగతి, మన రాజమండ్రి మంచి చారిత్రాత్మకమైనటువంటి నగరం అయినప్పటికీ కూడా దీనికి తగ్గ ప్రాతిపదికలు గతంలో ఉన్న సభ్యులు కంటే మిన్నగా చేయడానికి అవకాశం ఉన్నటువంటి పెద్దలు పురంధరేశ్వరి గారు. ఆ దృష్ట్యా మనం అన్ని విధాలుగా రాజమండ్రి పురోభివృద్ధి, రాష్ట్ర పురోభివృద్ధి మన మీద కూడా చాలా బాధ్యత ఉంది. ఇవాళ మన రాష్ట్రం ఒక ప్రజలు మంచి తీర్పు ఇచ్చినప్పుడు కూడా సరిగా వ్యవహరించినటువంటి పరిస్థితులు గత 5 సంవత్సరాల నుంచి మనం గమనిస్తున్నాం. దీన్ని మరింత సమర్థవంతంగా, ఇవాళ ప్రతిపక్షం లేదు రాష్ట్రంలో, వాస్తవంగా ప్రతిపక్షం లేదు, పాలక పక్షం అభివృద్ధి పక్షంగా మారి అందరినీ సమబాధ్యతతో చూసుకునే విధంగా రాష్ట్ర పురోభివృద్ధిలో ఒక ప్రముఖమైన పాత్ర వహించేటువంటి అవకాశం ఈవేళ భారతీయ జనతా పార్టీకి దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మనకు లభించింది. మేడం గారిని మరొకసారి అభినందిస్తూ నేను ముగిస్తున్నాను. ధన్యవాదాలు. రానున్న రోజుల్లో పార్టీని మనం మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంపీ ఎలక్షన్లు, ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిపోయింది. రాజమండ్రికి సంబంధించి కార్పొరేషన్ ఎలక్షన్, అలాగే ఒక సంవత్సరం పోతే మళ్ళీ స్థానిక ఎలక్షన్స్ ఉంటాయి. దాని గురించి మనలో చాలా మంది కార్పొరేటర్ అవ్వాలని, అలాగే ఎంపీటీసీ అవ్వాలని, ఎస్పీటీసీ అవ్వాలని కోరుతూ ఉన్నాం. కాబట్టి మీ అందరూ కూడా దాని మీద దృష్టి పెట్టి ప్రజలతో మమేకమైతూ మనం ముందుకెళ్ళాల్సిన అవసరం. మనకి పార్లమెంట్ సభ్యురాలు, కాబోయే కేంద్ర మంత్రి ప్రయత్నం చేయాలి. అలాగే ఎలక్షన్ లో కూడా మనకి చాలా మంది ఎలక్షన్ ముందు మన పార్టీలో చేరారు. వాళ్ళందరికీ మెసేజ్లు, ఫోన్లు కూడా ముందు ముఖ్యమైన వాళ్ళు పెట్టడం జరిగింది. వాళ్ళ పేర్లు, ఫోన్ నెంబర్లు జిల్లాకి అందించినట్లు అయితే వారందరికీ వారి యొక్క స్థాయిని బట్టి వారికి బాధ్యతలు ఇస్తూ మన పార్టీలో వాళ్ళు కలుపుకుని వెళ్ళవలసిన అవసరం. అలాగే ఇప్పుడు మరింత మంది పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా మనం సముచితమైన గౌరవాన్ని ఇచ్చి పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను అప్పుడే 2-3 సార్లు చెప్పాను, మీ అందరికీ కూడా మెసేజ్లు పెట్టాను. ఎవరో పేర్లు ఇవ్వట్లేదు, జాయిన్ అయిన వాళ్ళ పేర్లు చేరిన వాళ్ళు మమ్మల్ని పట్టించుకోలేదు, వదిలేశారనే బాగా ఆవేదన కలగకూడదు. వాటిని మనం కలుపుకుని మనం ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంది. కాబట్టి వెంటనే మీరు ఆ పేర్లు ఈవేళ నాకు కానీ లేదా ప్రధాన కార్యదర్శికి కానీ అందించినట్లు ఉంటే
ఆ యొక్క అసెంబ్లీ కన్వీనర్ తోటి కో కన్వీనర్ తోటి మాట్లాడి వారికి ఏ బాధ్యత ఇస్తే బాగుంటుందో ఆలోచన చేసి బాధ్యత. ఇప్పుడు మన మేడం గారిని మాట్లాడుతున్నారు. సభాధ్యక్షులు సోదరులు దత్ గారికి, పెద్దలు సోదరులు సోమవీరాజ్ గారికి, ఊడూరు లక్ష్మీనారాయణ గారికి, రేలంగి శ్రీదేవి గారికి, అడవాల్ రామకృష్ణ గారికి, పరిమి రాధ గారికి, గోపి గారికి, హారిక గారికి, నాగరాజ్ గారికి, వేదిక ముందున్నటువంటి సోదరి మండలందరికీ పేరు పేరున నా నమస్కారం తెలియజేస్తాను. నిన్న ఫలితాలు వచ్చాయి. వచ్చిన తర్వాత ప్రధానంగా మన కార్యకర్తలు చాలా అద్భుతంగా పనిచేసినటువంటి నేపథ్యంలో అందరికీ ధన్యవాదాలు తెలియజేయాలి అనేటువంటి ఆలోచనతోటి నేను దత్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మీరు మన పదాధికారులు, ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరితోటి ఒక సమావేశం ఏర్పాటు చేయండి. వారందరికీ నేను బయట నుండి ఏదో ఒక మెసేజ్ పెట్టో లేకపోతే ఫోన్ చేసో ధన్యవాదాలు తెలియజేయడం కన్నా ప్రత్యక్షంగా వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేయ. నేను కూడా చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసినటువంటి నేపథ్యంలో వారికి నేను చెప్పాను, ఇది నిజంగా ఈ సమన్వయం ఏదైతే 3 పార్టీల మధ్య జరిగిందో ఇది ఒక కేస్ స్టడీగా మనందరం కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని అని చెప్పి నేనైతే గట్టిగా భావించినటువంటి విషయం. ఎందుకంటే 3 పార్టీల యొక్క ఆలోచన విధానాలు వేరు కావచ్చు, మనం చేసేటువంటి మన పని తీరు వేరు కావచ్చు. అయినప్పటికీ ఈ 3 పార్టీలు కూడా మంచి అద్భుతమైనటువంటి సమన్వయంతో ప్రజల ముందుకు వెళ్ళినటువంటి సందర్భంలోనే మనం ఇంత అనూహ్యమైనటువంటి విజయాన్ని సాధించగలిగామని చెప్పి మనందరూ కూడా గుర్తించవలసినటువంటి విషయం. ఒకంత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మొదట్లో కొంచెం ఇబ్బంది ఎదుర్కొన్నారు. ఎందుకంటే తెలుగుదేశం మరియు జనసేన ఎప్పుడైతే వారి యొక్క అండర్స్టాండింగ్ ఏదైతే ఉందో, ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు నేను తెలుగుదేశం పార్టీతో అంటే జనసేన తెలుగుదేశం పార్టీతో కూడా ముందుకు వెళ్ళవచ్చాం మిత్రపక్షంగా, అయినా కూడా మన కార్యకర్తలు మొదట్లో ఒకంత ఇబ్బంది ఎదుర్కొన్నా ఆ తర్వాత చక్కగా సమన్వయ కమిటీలో మన కార్యకర్తలు కూడా ఉండటం, ఎక్కడన్నా ఇబ్బంది వస్తే వెంటనే మా దృష్టికి తీసుకురావడం, మిగిలిన 2 పార్టీలకు సంబంధించినటువంటి అగ్ర నాయకులతో మాలాంటి వారు మాట్లాడటం, వెంటనే ఆ సమస్య పరిష్కారానికి మరి ఆ 2 పార్టీలకు సంబంధించి లభించకపోతే ఆ విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు మనం ఆ మిగిలిన 2 పార్టీల దృష్టికి తీసుకుని వెళ్ళడం, మరి వారు కూడా ఎవరైతే సహకరించట్లేదో వారితో మాట్లాడటం, నియంత్రించడం, ఈ రకంగా జరిగినటువంటి సందర్భంలో అద్భుతమైనటువంటి సమన్వయంతో మనం ముందుకు వెళ్ళాం. బాధ్యత నుంచి వారి పూర్తి కూడా వెంటనే ఆంధ్రాకి పంపించడంతో చాలా వరకు మనం మిత్రపక్షంగా ఎప్పుడైతే ఆ మిగిలిన 2 పార్టీలతో కలిసామో ఒకంత ఇబ్బంది మనం ఏదైతే ఎదుర్కొన్నామో దాన్ని కూడా అధిగమించేటువంటి ఒక చక్కటి అద్భుతమైనటువంటి అవకాశం మనకి లభించింది. కనుకనే ఇది ఒక కేస్ స్టడీ అని చెప్పి నేనైతే గట్టిగా భావిస్తున్నాను విషయం. అదేవిధంగా ప్రజల్లో ఏదో కొంత అపోహ వైఎస్ఆర్సీపీతో ఉన్నారనో ఈ రకమైనటువంటి భావన ఉన్నటువంటి సందర్భంలో కూడా నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే రాజమండ్రి ఇక్కడ పబ్లిక్ మీటింగ్ వచ్చారు, వారు గట్టిగా ఎప్పుడైతే తెలియజేశారు ఈ మాఫియా కావచ్చు, ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి ఉన్నదో, ఏదైతే ఒక దుష్పరిపాలన మన రాష్ట్రంలో చూస్తున్నాం, ఏదైతే విద్వేషపూరితమైనటువంటి విధ్వంసకరమైనటువంటి పాలన మన రాష్ట్రంలో చూస్తున్నాము, వీటిని ఇంకా సహించబోయేది లేదు అనేటువంటి ఒక సందేశం ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు ఇచ్చారో, అమిత్ షా గారు ఇచ్చారో, వెంటనే ప్రజల్లో కూడా అవగాహన పెరిగినటువంటి నేపథ్యం. ఖచ్చితంగా మీరు ఈ అవినీతికి చేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రజల సంక్షేమానికి అదే విధంగా రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ముందుకి భారతీయ జనతా పార్టీ వెళ్తుంది అనేటువంటి నమ్మకం ప్రజల్లో కూడా కలిగినటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. కనుక ఇటువంటి ఒక మంచి వాతావరణం, అద్భుతమైనటువంటి సమన్వయంతో మనం ముందుకు వెళ్ళినటువంటి సందర్భంలోనే మనకి ఇంత చక్కటి విజయం మనం హస్తగతం చేసుకోగలిగాం. నిజంగా చెప్పాలంటే ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే ఉందో వారికి ప్రతిపక్ష హోదా కూడా లభించినటువంటి పరిస్థితి
బకెట్లు నొక్కితే నేను నొక్కేస్తున్నాను, 1000 సార్లు నొక్కాను, 100 సార్లు నొక్కాను అని ప్రజలు గమనించలేదు అని చెప్పి అనుకోవటం అది వారి అవివేకానికి నిదర్శనం అని చెప్పి నేనైతే గట్టిగా భావించినటువంటి విషయం. అటువంటి సందర్భంలో ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని మనం సాధించాం, కూటమి సాధించింది. అయితే ఈ విజయం మన బాధ్యతని కూడా గుర్తిస్తుంది అనేటువంటి విషయం మనం ఇక్కడ మర్చిపోం. ఏదైతే గడిచిన 5 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో, అవినీతి కావచ్చు, మాఫియా కావచ్చు, లేకపోతే కక్ష కావచ్చు, కక్షపూరితమైనటువంటి వాతావరణం కావచ్చు, ఇవన్నీ కూడా మనకి గుణపాఠాలు అని చెప్పి మనమైతే గమనించవలసినటువంటి విషయంగా నేనైతే భావిస్తున్నాను. నాదెండ్ల మనోహర్ గారితో మాట్లాడినటువంటి సందర్భంలో కూడా మేము ఇరువురు చర్చించుకున్న మాట ఏంటి, కనుక మనం జాగ్రత్తగా ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రాష్ట్ర అభివృద్ధి ఏదైతే గడిచిన 5 సంవత్సరాల కాలంలో విస్మరించబడిందో దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఈ రాబోయే 5 సంవత్సరాల కాలం ప్రజలకి కనుక సుపరిపాలన అందించగలిగితే ఖచ్చితంగా ప్రజలు మనకి వారి హృదయాల్లో ఒక చిరస్మరణీయమైనటువంటి స్థానాన్ని ఇస్తారు అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి అని చెప్పి నేనైతే గట్టిగా భావిస్తున్నటువంటి విషయం. ఖచ్చితంగా ఈ రాబోయే 5 సంవత్సరాల కాలంలో కూడా ఈ ఎన్డీఏ కూటమి ఏదైతే ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందో ఆ విధంగానే ఆ దిశగా ఆలోచిస్తూ ఆ దిశగా అడుగులు వేస్తూ ఆ విధమైనటువంటి పాలన రాష్ట్రానికి అందిస్తుంది అని చెప్పి నేనైతే గట్టిగా నమ్ముతున్నటువంటి విషయం. అదేవిధంగా చాలా మంది అంటూ ఉంటారు, గడిచిన ప్రభుత్వం ఏదైతే ఉందో మరి కక్షపూరితంగా వెళ్ళినటువంటి సందర్భంలో మనం కూడా ఆ రకంగా వెళ్ళాలా అని. కక్షపూరితంగా మనం వెళ్ళని అవసరం లేదు. ఏ విధంగా వెంటాడి విసిగించి వేసారి మన నాయకులు వారు ఏ విధంగా ఇబ్బంది పెట్టారో గడిచిన 5 సంవత్సరాల కాలంలో, ఏ విధంగా కారణం లేకుండా కూడా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. ఆ రకమైనటువంటి విద్వేషపూరితంగా మనం ముందుకు వెళ్ళవలసినటువంటి, కక్షపూరితంగా ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. కానీ ఏదైతే రాష్ట్రంలో అవినీతి జరిగిందో ఖచ్చితంగా దాని మీద లీగల్ గా దాని మీద ఒక విచారణ అనేది జరగాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ప్రకృతి సంపద దోచుకోవడం జరిగింది, ప్రజా సంపదని దోచుకోవడం జరిగింది, కేంద్రం నుండి